హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమతో ముచ్చట. ఈరోజు అయితే మార్నింగ్ డైలీ రొటీన్ మై లైఫ్ అని స్టార్ట్ చేశాను కదా, వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో మార్నింగ్ అయితే నేను ఇల్లు అన్ని క్లీన్ చేసుకుని పిల్లలిద్దరిని లేపి స్కూల్కి అయితే రెడీ చేశానండి. బాబు అక్కడికి స్కూల్కి వెళ్తాడు, పాప ఇంటి దగ్గర ఉంటుంది. సో వాడిని అయితే టిఫిన్ పెట్టేసి స్కూల్కి అయితే పంపిస్తున్నాను. మా వారైతే స్కూల్కి తీసుకెళ్తున్నారు. పాప అయితే వాడికి బాయ్ చెప్తుంది. మా వారు కూడా టిఫిన్ చేసేసి షాప్కి అయితే వెళ్ళిపోతారండి. సో వాడిని స్కూల్ దగ్గర దింపేసి తనైతే షాప్కి వెళ్ళిపోతారు. సో నేను దేవుడి దగ్గర కూడా అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే నా చిన్న మినీ గార్డెన్ నుంచి ఫ్లవర్స్ అయితే తెంపుతున్నాను. పాప అయితే ప్లేట్ తీసుకొచ్చింది వాటి కోసం. సో కొన్ని ఫ్లవర్స్ అయితే వచ్చినాయి, అవే తెంపుకొని దేవుడికి అయితే పెట్టుకుంటున్నాను. సో పూజ చేసుకోవడానికి నేనైతే అన్ని సామాన్లు అన్నీ కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఫ్లవర్స్ అయితే పెట్టేసుకున్నాను దేవుడికి ముందే. అదొక సాటిస్ఫాక్షన్ అండి. నా ఓన్గా నేనైతే ఫ్లవర్స్ పెంచిన మొక్కల నుంచి తెంపి పెట్టుకుంటే అదొక సాటిస్ఫాక్షన్గా ఉంటుంది నాకు. సో ఇక్కడైతే దండం పెట్టుకున్నాను, పాప కూడా దండం పెట్టుకుంటుంది, ఇమిటేట్ చేస్తూ ఉంటుంది అనమాట అండి. సో ఎక్కడుంటే అక్కడ వెనక తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ నేనైతే టిఫిన్ తింటున్నాను. పాప కూడా మార్నింగ్ పెట్టేశాను బాబుతో పాటు. సో తను ఇక్కడ మళ్ళీ అడుగుతుంది పెట్టమని. మామూలుగా వచ్చి ఒక ముక్క అయితే తిందండి, తర్వాత మళ్ళీ తినలేదు. నాకు ఖాళీ దొరికే టైం ఏంటంటే టిఫిన్ తిన్నప్పుడే అండి. సో అప్పుడు టీవీ చూస్తే టిఫిన్ అయితే తిన్నాక మళ్ళీ వంట పని స్టార్ట్ చేయాలి కదా, లేకపోతే మళ్ళీ బాబు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి వంట అయితే అవ్వదు. పాపతో అయితే అసలు అవ్వదండి, ఒక్కొక్క రోజు అయితే ఏడుస్తూ ఉంటుంది. సో ఇక్కడైతే ఆడుతుంది. ఈరోజు బాగానే ఉందండి. ఇంకా తనైతే ఆడుకుంటూ ఇంట్లో సామాన్లు అన్నీ మెసి చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ వంటకైతే నేను రైస్ పెట్టేశానండి. నేనైతే కుక్కర్ పెట్టను, మ్యాక్సిమం ఇలా వార్చడానికి అన్నం వండుతూ ఉంటాను. ఇప్పుడైతే సగం టైం మనకి కూర ఏం వండాలా అన్న ఆలోచనలోనే అయిపోతూ ఉంటుంది. మార్నింగ్ అయితే మా వారు కూరగాయలు తెచ్చారు. సో అందులో ఆకుకూరలు అయితే తెచ్చారు. అందుకని నేను ఈరోజు చుక్కకూర పప్పు అయితే చేస్తున్నాను. దానికోసం పప్పు అవి తీసుకుని క్లీన్ చేసుకుని ఆకుకూర కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. సో దానికి కాళ్ళు అవి క్లీన్ చేసుకుని ఆకైతే కడుక్కుంటానండి. ముందు కొయ్యను, కోస్తే విటమిన్స్ అవి పోతాయి అంటారు కదా, అందుకని ముందే కడుక్కుని 3 times అయితే వాష్ చేసుకుని నీట్గా వాటర్ అన్నీ పోయే వరకు ఉంచుకొని అప్పుడు ఆకైతే కోసుకుంటానండి. కోసింది అవి కుక్కర్లో వేసేసి కుక్కర్ అయితే విజిల్స్ వేయించుకుంటానండి. సో ఆ టైంలోపు నేను ఈరోజు బెండకాయ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ కుక్కర్ అయ్యేలోపు ఫ్రై అయితే అయిపోతుందండి నాకు. సో దానికోసం కూడా బెండకాయలు ముందే కడిగి పెట్టుకున్నాను, నేను అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా ముక్కలు కోసుకోవాలండి. సో కుక్కర్ అయితే మధ్యలో మా పాప వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాను కదా కుక్కర్ పెట్టేటప్పుడు కూడా. ఆ చాక్ అవి తీసేసి కింద స్టూల్ ఒకటి తెచ్చుకుందండి. స్టూల్ వేసుకుని డిస్టర్బ్ చేస్తూ ఉంటుందన్నమాట, అవి ఇవి ఎక్కేస్తూ. సో కుక్కర్ అయితే పెట్టుకుంటున్నాను. కుక్కర్ పెట్టేశాక బెండకాయలు అయితే కట్ చేసుకుంటానండి. బెండకాయలు కట్ చేసుకుని ఫ్రైకి అయితే అన్నీ ప్రిపేర్ చేసుకుంటాను. సో బెండకాయలు అన్నీ మిక్స్ చేసుకుని బెండకాయ ఫ్రైకి మళ్ళీ ఆ రైస్ అంతలోపు ఉడుకుతుంది కదా, సో అప్పుడు బెండకాయ ఫ్రై అయితే వేసుకుంటానండి. మధ్యలో ఏదో పాప డిస్టర్బెన్స్ ఒకటి చేయనివ్వదండి, త్వరగా అన్నీని అవి ఇవి తీసేస్తూ ఏడుస్తూ ఉంటుంది. సో మధ్యలో ఈ రైస్ అయితే చూసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి రైస్ అయితే ఉడికిపోయింది అంతలోపే. సో రైస్ వార్చేసుకుని బెండకాయ ఫ్రై అయితే స్టార్ట్ చేసుకుంటాను. సో ఈ పనులతోనే రోజంతా గడిచిపోతూ ఉంటుంది. 2 పిల్లలతో అయితే పని చేసుకోవడం మామూలు విషయం కాదండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు కదా, ఒక్కొక్క రోజు బాగానే ఉంటారు, ఒక్కొక్క రోజు అయితే ఏడుస్తూ ఉంటారు. ఏ పని ముందుకైతే వెళ్ళదు. సో ఇద్దరిని మేనేజ్ చేసుకుంటూ పని చేసుకోవడం అన్నది చాలా కష్టమైనదే అండి. సో ఇక్కడ ఫ్రై అయితే అయిపోతుంది. ఫ్రై చేసి ఇవన్నీ పనులు చేసేటప్పటికి బాబు స్కూల్ నుంచి వచ్చేస్తాడు. వాడికి మళ్ళీ తినిపించేసి స్కూల్కి అయితే పంపాలండి. సండే ఒక్కరోజే హాలిడే వస్తుంది కాబట్టి కొంచెం టైం దొరుకుతుంది. ఒకరోజే బాబు కొంచెం పాపతో ఆడుకుంటాడండి, ఇద్దరు ఆడుకుంటారు కాబట్టి కొంచెం నాకు ఇబ్బంది ఉండదు పని చేసుకోవడానికి. కొంచెం టైం కూడా లేట్గా చేయొచ్చు అని కొంచెం ధీమా కూడా అండి, సండే అయితే ఇంట్లో ఉండడు కాబట్టి. అలా వంట అయితే అయిపోతూ ఉంటుందండి. మధ్యలోనే పాప ఏడుస్తూ ఉంటుంది, తను ఆడిస్తూ నేనైతే వంట చేస్తూ ఉంటానండి.
చూస్తారు ఇక్కడ అన్నీ తీసేస్తూ ఉంటుందండి. బొమ్మలతోనే కాదు ప్లేట్లు గిన్నెలతో కూడా బాగా ఆడుతూ ఉంటుంది. ఇప్పటి నుంచే వీటితో ఆడడం స్టార్ట్ చేసింది. సౌండ్ అయితే చేస్తూ ఉంటుంది వాటితోని. బాబు అయితే వచ్చే టైం అయితే అయిపోతుందండి. సో వాడికి 12కి వదులుతారు స్కూలు. మా వారైతే తీసుకొస్తారు. ఇంకా 15 మినిట్స్ అయితే ఉంది. ఇంతలోపు నేను వంట చేయడానికి వాడిన సామాన్లు అన్నీ క్లీన్ చేస్తూ ఉంటాను. సో బయట క్లైమేట్ అయితే కొంచెం చల్లగా ఉందని చూపిస్తున్నాను. వంట అయితే అయిపోయింది కదా, బాబు అయితే వచ్చేసాడు. వాడికైతే తినిపిస్తున్నాను. ఫ్రై బాగుందని చెప్తున్నాడు, తింటున్నాడు. సో వాడు తిని స్కూల్కి వెళ్ళి ఇంక ఇక్కడ 1:15, 1:20 అయిపోతుందండి. సో అప్పుడు మా వారైతే వస్తారు భోజనానికి వీడిని స్కూల్లో దింపేసి. ఇలానే మార్నింగ్ అంతా గడిచిపోతుందండి. మార్నింగ్ టైం అంటూ ఏం ఉండదు. సో మా వారైతే వచ్చారు, స్కూల్కి తీసుకెళ్ళిపోతున్నారు. సో ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.